బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడిపల్లిలో దొంగలు హల్చల్. గ్రామంలోని రామాలయంలో గేటు తాళం పెగిలించి హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు. షడర్కున్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి గుడిలోని డిబ్బిని ఊరి చివరకు తీసుకెళ్లి పగలగొట్టి నగదు అపహరించుకుపోయిన వైనం. రోడ్డుపై ఉన్న హుండీని గుర్తించి ఆలయ కమిటీకి సమాచారం ఇచ్చిన స్థానికులు. ఊరు చివర ఉన్న డిబ్బీని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులు. అర్ధరాత్రి 12 తర్వాత చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్న ఆలయ కమిటీ. చోరీకి పాల్పడింది అదే గ్రామానికి చెందిన వ్యక్తుల లేక బయటి నుంచి వచ్చిన దుండగుల అనే విషయం తేలాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రాంతాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడిపల్లిలో దొంగలు హల్చల్. గ్రామంలోని రామాలయంలో గేటు తాళం పెగిలించి హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు. షడర్కున్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి గుడిలోని డిబ్బిని ఊరి చివరకు తీసుకెళ్లి పగలగొట్టి నగదు అపహరించుకుపోయిన వైనం. రోడ్డుపై ఉన్న హుండీని గుర్తించి ఆలయ కమిటీకి సమాచారం ఇచ్చిన స్థానికులు. ఊరు చివర ఉన్న డిబ్బీని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులు. అర్ధరాత్రి 12 తర్వాత చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్న ఆలయ కమిటీ. చోరీకి పాల్పడింది అదే గ్రామానికి చెందిన వ్యక్తుల లేక బయటి నుంచి వచ్చిన దుండగుల అనే విషయం తేలాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రాంతాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు. ఈ గతంలో ఒక వినాయక మహోత్సవాలకి పక్కన వినాయకుడిని పెట్టుకుని మహోత్సవాలు చేసేవాడి ఒక 5 రోజులు. 5వ రోజుని ఊరేగింపు అయిపోయిన తర్వాత ఈరోజు మొన్న శనివారం నాడు అన్నసంతర్పణ కార్యక్రమం పెట్టుకున్నాం. అది అయిపోయిన తర్వాత నిన్న వేరే చోట మళ్ళీ అన్నదాన సంతర్పణకి వెళ్ళాం. ఈరోజు ఓపెన్ చేద్దాం అనుకున్నాం డిబ్బి. ఈ లోపల రాత్రి ఎన్నింటికి జరిగిందనేది మాకు తెలియదు. అదండి, పొద్దుట పొలం మీద పడిపోయి ఉంటే డిబ్బి వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు మేము చూసామండి. పొద్దుట 5:30కి నేను రేడియో ఎత్తాకు వస్తాను ప్రతిరోజు. ఓ సైడ్ నుంచి వచ్చి వేసి వెళ్ళిపోయానండి. చూడలేదు, గేట్కి తాళం చూడలేదు. మా వాళ్ళు అక్కడ మర్చిపోయారేమో పని మీద, లోపల లాక్ వేసి ఉందండి. అయితే లాక్ మా వాళ్ళు గుడి నుంచి పొద్దుపోయాకి వచ్చారంటండి కుర్రవాళ్ళు. వాళ్ళు వేసారంటండి తలుపులు తీసేసి ఉన్నాయంటని, ఎవరన్నా మర్చిపోయారేమని. లాక్ వేసి ఉంది కదా, ఒకళ్ళు తాళం ఎత్తం మర్చిపోయారేమని నేను ఇంకా చూడకుండా పొలానికి వెళ్ళిపోయాను. వాళ్ళు తీసుకుని వచ్చేటప్పటికి ఇక్కడ జనం ఉన్నారండి. అది జరిగిందండి. మా ఊర్లో లేడీ కానిస్టేబుల్ ఉన్నారండి. ఆవిడని పంపాం ముందు లోపలికి. ఆవిడతో పాటుగా మేము వెళ్ళాము. ఆవిడ చూసిన తర్వాత అప్పుడు ఆవిడ పైకి పంపింది అనమాట అండి రిపోర్టు. ఆయన వచ్చారు, ఇప్పుడు మీ ఉండగానే వచ్చారు కదా కానిస్టేబుల్ గారు, ఆయన. అదని జరిగింది. తర్వాత డిబ్బి తెచ్చి మేము దాన్ని శుభ్రపరిచామండి. లేదండి, అటువంటిది ఏమి లేదు. లేదండి, మనకేం తెలియకుండా ఎవరి మీద మనం పెట్టకూడదు కదండి తప్పు.